క్రికెట్లో ఇంతకుముందు థర్డ్ ఎంపైర్ రివ్యూకి వెళ్తే చాలా టైం పట్టేది కదా. డిఆర్ఎస్ వచ్చాక ఈ టైం ఇంకా పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ఫీల్డ్ ఎంపైర్ డెసిషన్ మీద రివ్యూకి వెళ్ళాలా వద్దా అని బ్యాటర్స్ లేదా ఫీల్డింగ్ కెప్టెన్ డిసైడ్ చేసుకోవాలి. తర్వాత ఎంపైరు థర్డ్ ఎంపైర్కి సిగ్నల్ ఇవ్వాలి. థర్డ్ ఎంపైర్ రన్అట్ అయితే క్రీజ్లోకి బ్యాటర్ వచ్చాడో లేదో చూసేవాళ్ళు. క్యాచ్ అయితే హాట్ స్పాట్ అండ్ క్లీన్ క్యాచా కాదా చెక్ చేసేవాళ్ళు. ఎల్బీడబ్ల్యూ అయితే స్నికోమీటర్ చెక్ చేసి తర్వాత హాకైతో లైన్ చూసి బెయిల్స్కి బంతి తాగుతుందో లేదో డిసైడ్ చేసి డెసిషన్ ఇచ్చేవాళ్ళు. ఇదంతా కొంచెం టైం పట్టే వ్యవహారం. దీనికి బ్రాడ్కాస్టింగ్ కారణాలు కూడా అడ్డంకిగా ఉండేవి. అయితే ఈసారి ఐపీఎల్లో ఓ కొత్త డెసిషన్ మేకింగ్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. దాని పేరే స్మార్ట్ రీప్లే సిస్టమ్. ఇదేంటంటే ఆన్ ఫీల్డ్ ఎంపైర్ సిగ్నల్ ఇవ్వగానే టీవీ ఎంపైర్ ముందు స్ప్లిట్ స్క్రీన్స్లో డేటా మొత్తం వచ్చేస్తుంది. క్యాచ్కి సంబంధించిన రన్అట్ అయినా ఎల్బీ అయినా అవన్నీ టీవీ ఎంపైర్ ముందుండే టీవీ స్క్రీన్లోకి వచ్చేస్తాయి. సో ఎంపైర్ డెసిషన్ ఏంటనేది చెక్ చేసుకుని వీలైనంత త్వరగా చెప్పేస్తాడు. గతంలో థర్డ్ ఎంపైర్ బ్రాడ్కాస్టింగ్ డైరెక్టర్ని అడిగి ఒక్కోటి విడివిడిగా ఫ్రేమ్ వైజ్ చెక్ చేసి ముందు వెనక 2-3 సార్లు రీప్లే చూసుకుని డెసిషన్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదంతా లేకుండా స్మార్ట్ రీప్లే సిస్టమ్ ద్వారా నిర్ణయాలు వేగవంతంగా తీసుకునేలా ఈ ఐపీఎల్ సీజన్ నుంచి ప్లాన్ చేస్తున్నారు. Thank you.